మిత్రమా, ఒక చిన్న మాట అండి. జీవితం అనేటువంటిది చాలా విలువైనది. ఇక్కడ చూస్తున్నారా మీరు? ఇక్కడ చిన్న చిన్న కుండీలలో అయినా కానీ ఈ యొక్క మొక్కలు చూడండి ఎంత మంచిగా ఆరోగ్యంగా పెరిగాయో. అంటే వాటికి కావాల్సినటువంటి పోషకాలు ఇస్తూ వాటికి ఏవి కావాలో వాటిని తీసుకుంటూ అవి అంత చిన్న కుండీలో అయినా అంత ఆరోగ్యంగా పెరిగాయి. మన జీవితం కూడా అంతే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసారుగా చిన్న కుండీలో అయినా ఇంత హెల్తీగా పెరిగిందో. ఇంకొక మొక్కను చూపిస్తాను. ఇదిగోండి, ఇంత పెద్ద కుండి 25 లీటర్స్ బకెట్లో, కానీ అది ఎదగలేకపోతుంది. అంటే మనకు ఎంత ఉంది అనేది కాదు ముఖ్యం, మనము ఉన్నంతలో ఎంత సంతోషంగా ఉంటున్నాము అనేటువంటిది ముఖ్యం. గుర్తుంచుకోండి. ఈరోజు నేటి సమాజంలో ఈరోజు మనం ఉన్నాము, రేపు ఉంటామో లేదో కూడా తెలియదు. ఉన్నన్ని రోజులు సంతోషంగా ఎక్కడ ఉంటున్నాము, ఏ విషయంలో సంతోషంగా ఉంటున్నాము, ఏది మనని కష్టపెడుతుంది అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. మనసుకి కష్టపెట్టేటువంటి విషయాలను కావచ్చు, కష్టపెట్టే మనుషులను కావచ్చు, కాస్త దూరంగా ఉంచామనుకోండి, ఈ యొక్క మొక్కలు అనేది చాలా హ్యాపీగా ఎదుగుతాము. రోజు దీపానికి మనం పూజ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి పువ్వులాగా మంచిగా మన జీవితం అనేటువంటిది ఉంటుంది. చూడండి, అదే మనకు నచ్చని జీవితం, నచ్చని మనుషులతో ఉన్నామనుకోండి, ఇదిగోండి ఈ మొక్కలాగా ఉంటుందన్నమాట. దాంట్లో మనం ఎంత వేసినా అది ఎదగట్లేదు. అదేవిధంగా మనం ఒక మనిషికి, నచ్చని మనిషికి మనం ఎంత చేసినా కానీ అది వృధా ప్రయాస అవుతుంది. అదొక్కటి గుర్తుంచుకొని తెలుసుకోండి. మనము ఒక మనిషికి కావచ్చు, ఒక మొక్క కావచ్చు, మనము దానికి ఇస్తున్న కొద్దీ అది ఈ విధంగా వికసిస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. నువ్వు ఎంత చేసినా నువ్వేం చెయ్యట్లేదు, నువ్వు వేస్ట్ అన్నారనుకోండి, అలాంటి మనుషులకు దూరంగా ఉండండి. అదొకటే చెప్పాలనుకుంటున్నాను ఈ మొక్కలను చూపిస్తూ. మొక్కలు, మనము అన్నీ ఒకటే. ప్రాణం వేరు, వీటికి ప్రాణం ఉంటుంది, కానీ ఇవి మాట్లాడలేవు, మనం మాట్లాడగలుగుతున్నాము. మాట్లాడే దాన్ని మనము కరెక్ట్ వేలో ఉపయోగించుకోవట్లేదేమో అనిపిస్తుంది.